క్రిస్మస్ కేవలం ఒక పండుగనా? లేదా ఆ రాత్రి కథనా? ఆ సమయంలో దేవుడు నిశ్శబ్దంగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు యేసు జననం కాకుంటే ఈ రోజు మీ కథ మరియు నా కథ ఎలా ఉంటుందో బైబిల్ చెప్పుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. రోమాయిలో అధ్యాయం 3:23. ప్రపంచం చీకటిలో ఉంది. మతం ఉంది, కానీ రక్షణ లేదు. నియమాలు ఉన్నాయి, కానీ జీవితం లేదు. యేసు జననం అనుకోకుండా కాదు, ఇది దేవుని ప్రణాళిక. యెషయా అధ్యాయం 9:6. మనకు ఒక శిశువు జననం పొందినాడు, మనకు ఒక కుమారుడు ఇచ్చారు. ఆయన సత్తా ఆయన భుజంపై ఉండును. ఆయన పేరు అద్భుత, సలహాదారు, శక్తివంతుడు దేవుడు, శాశ్వత తండ్రి, శాంతి ప్రిన్స్ అని పిలువబడును. మీకా అధ్యాయం 5:2. బెత్లెహెం ఎఫ్రథా, నీవు యూదా కులలలో చిన్నవాడైనా నిన్ను నుండి నా కోసం ఒక మనిషి వచ్చెను. ఆయన ఇశ్రాయేల్ మీద పాలన చేసును. ఆయన మొదలు పురాతన కాలం నుండి, అనాది కాలం నుండి ఉంది. క్రిస్మస్ కొత్త కథ కాదు, ఇది వేల సంవత్సరాల పూర్వపు వాగ్దానం. అరమని లేదు, బంగారు కాలపల్లకి లేదు. రాజుగా ఉన్నప్పటికీ యేసు ఒక సుందరపు మేకంలో పుట్టాడు. లూకా అధ్యాయం 2:7. ఆయనను దుస్తులలో చుట్టి ఆ మేకల్లో పెట్టారు, ఎందుకంటే వారి కోసం సడలని ఉండలేదు. ఎందుకంటే ఆయన మనలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడు. అందువల్ల ఆయన తానే తక్కువ అయ్యాడు. మనం చెప్పేది, నాకు అన్ని ఉన్నాయి, కానీ హృదయం ఖాళీగా ఉంది. క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, క్రిస్మస్ అంటే ఉండటం. మత్తయి అధ్యాయం 1:23. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్ అని పిలువబడును, దీని అర్థం దేవుడు మనతో ఉన్నాడు. క్రిస్మస్ అసంపూర్ణం అవుతుంది మీరు క్రూస్ను మర్చిపోతే. యోహాను అధ్యాయం 3:16. దేవుడు ప్రపంచాన్ని ఇంతగా ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఆయనపై నమ్మకం ఉంచిన వారు నాశనం కాకుండా శాశ్వత జీవం పొందుదురు. ఆయన పుట్టాడు, ఎందుకంటే ఆయన చావడానికి, మనం జీవించడానికి. ఈ రోజు ప్రశ్న ఏమిటంటే, మీరు క్రిస్మస్ ఎలా జరుపుతున్నారు కాదని. ప్రశ్న ఇది: మీరు యేసువును స్వీకరించారా?